నమస్కారం ఫ్రెండ్స్. మీకు ఎప్పుడైనా అనిపించిందా మనం బతుకుతున్న ఈ కాలం కేవలం పొలిటికల్ గేమ్స్ మాత్రమే కాదు, ఇది ఎప్పుడో రాసిన ఒక పెద్ద స్క్రిప్ట్లో భాగమని? 600 సంవత్సరాల క్రితం ఒడిషాలోని గొప్ప సంతకవి అచ్యుతానంద దాస్ గారు భవిష్యమాలికలో రాసిన ప్రతి మాట ఇప్పుడు నిజమవుతోంది. కరోనా నుండి ప్రకృతి విపత్తుల వరకు ఆయన చెప్పిన యుగాంతం సైన్స్ మనం చూస్తూనే ఉన్నాం. కాని ఇప్పుడు ఆయన రాసిన వాటిల్లో మహాయుద్ధం గురించి ఉన్న వార్నింగ్స్ ప్రతి భారతీయుడి గుండె చల్లుమనేలా చేస్తున్నాయి. అసలు 2026లో ఏం జరగబోతోంది? ఈ విషయం గురించి ఇంకా డీప్గా మాట్లాడుకునే ముందు ఇలాంటి ఏన్షియంట్ సీక్రెట్స్ మరియు జియోపొలిటికల్ అనాలిసిస్ కోసం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ని కొట్టండి సో దాట్ మీరే ఫస్ట్ ఈ నిజాలను తెలుసుకోగలరు. భవిష్యమాలికలో స్పష్టంగా ఉంది ఫ్రెండ్స్, ఈశాన్య దిశ నుండి ఒక పెద్ద శత్రువు భారత్పై దాడికి దిగుతాడు. ఈశాన్య దిశ అంటే నార్త్ ఈస్ట్. ఇప్పుడు మన బార్డర్ టెన్షన్స్ చూస్తుంటే ఆ శత్రువు ఎవరో మనకు సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అది చైనా. మాలికలో రాసిన ప్రకారం ఈ యుద్ధం కేవలం బార్డర్ ఫైట్గా మిగిలిపోదు, ఇది ఒక మహాసంగ్రామం. చైనా తనతో పాటు ఇంకో 13 దేశాలను కలుపుకొని భారత్పై దండయాత్ర చేస్తుంది అని ప్రాఫెసీ చెప్తోంది. ఇది వింటుంటే భయంగా ఉందా? కానీ ఇది ఏన్షియంట్ పామ్ లీవ్స్పై లిఖించిన సత్యం. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూడండి. చైనా తన మిలిటరీని ఎలా పెంచుకుంటోందో, బార్డర్స్లో ఎలా ఎన్క్రోచ్ అవుతోందో మనం న్యూస్లో చూస్తున్నాం. టెక్నాలజీ యుద్ధం, బయోలాజికల్ వార్ఫేర్, ఇంకా సైబర్ అటాక్స్ ఇవేవీ 600 ఏళ్ల క్రితం లేవు. కానీ అచ్యుతానంద దాస్ గారు ఆకాశం నుండి విషవాయువులు, కంటికి కనిపించని ఆయుధాలు అని వర్ణించారు. అంటే అప్పట్లో ఆయన దివిష్టితో చూసిన దృశ్యం ఇప్పుడు మనం చూస్తున్న మోడర్న్ వార్ఫేరేనా? 2024 నుండి 2026 మధ్య గ్రహస్థితులు, ప్లానెటరీ పొజిషన్స్ చాలా విపరీతంగా మారబోతున్నాయి. శని, శాటర్న్ మీనరాశిలోకి ప్రవేశించే సమయం. ఇది యుద్ధానికి సంకేతం. అయితే భారత్ ఓడిపోతుందా? కాదు ఫ్రెండ్స్, ఇక్కడే భవిష్యమాలిక ఒక గొప్ప విషయం చెప్పింది. భారత్ ఒక ఆధ్యాత్మిక శక్తి, స్పిరిచువల్ పవర్గా మారుతుంది. ఈ యుద్ధంలో నష్టం జరిగినా చివరికి ధర్మమే గెలుస్తుంది. లార్డ్ కల్కి అవతారం లేదా ఆ దైవశక్తి భారత్ని కాపాడుతుంది అని గ్రంథంలో ఉంది. ఈ యుద్ధం ప్రపంచాన్ని మొత్తం మార్చేస్తుంది. కానీ భారత్ విశ్వగురుగా అవతరించడానికి ఇది ఒక అగ్ని పరీక్ష. చివరిగా ఒక మాట ఫ్రెండ్స్, భవిష్యమాలిక భయపెట్టడానికి రాయలేదు, మనల్ని హెచ్చరించడానికి రాశారు. యుద్ధం జరగచ్చు, జరగకపోవచ్చు, అది మన చేతుల్లో లేదు. కానీ మనం చేసే పనులు, మన కర్మ మనల్ని కాపాడుతాయి. ప్రశ్న ఏంటంటే 2026లో వచ్చే ఈ ప్రళయాన్ని ఎదుర్కోవడానికి మనం మానసిక స్థైర్యంతో సిద్ధంగా ఉన్నామా? విధిని మనం మార్చగలమా, లేదా విధి రథచక్రంలో మనం కేవలం పావులమా? కమెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం చెప్పండి. జై హింద్.